అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశకార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు భక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత వచనాలు తెలియజేస్తూ వేదంలోని అనేకమైనటువంటి మంత్రాల యొక్క రహస్యాన్ని మనం ఈ వేదసారం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే వేదంలో ఉండేటువంటి అక్షర సమూహ ప్రయోగములు అనేక రకాలుగా ఉన్నాయి. మామూలుగా మనము 4 దిక్కులు 4 విదిక్కులు అని అంటాం. తూర్పు, దక్షిణము, అదే విధముగా పశ్చిమము, ఉత్తరం, ఇవి 4 దిక్కులు. విదిక్కులు ఏమిటి అంటే ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము, ఈశాన్యము, ఇవి 8 కలిపితే మనకు అష్టదిక్కులు అని అంటారు. వీటినే కాలంలో కొన్ని ప్రయోగాలు, తంత్రాలు, తంత్రసారాలు, అష్టదిగ్బంధనము అని, అష్టదిక్పాలక బలులు అని, అష్టదిక్పాలక ఆవాహన అని, అష్టలోకపాలకులు అని అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. అందులో ఇంద్రుడు పూర్వ భాగంలో ఉంటాడు. ఆ ఇంద్రుడు ఎందుకని పూర్వ భాగంలో ఉంటాడు, ఏ వైపు ముఖం చేసుకొని ఉంటాడు, అసలు ఇంద్రుని యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్న మనం వేస్తే, ఇప్పుడు మనకి ఏ రకమైనటువంటి రాజ్యాంగములు స్మృతులు అని ఉన్నాయో అదే రకమైనటువంటి స్మృతులు కొన్ని మన దేవలోకంలో కూడా ఉంటాయి. అలాంటి వాటికి అధ్యక్షుడు, అదే విధముగా అనుభవదారు, ఇంప్లిమెంట్స్ అంటే ఆ శాసనపరిచేటువంటి వాడు ఇంద్రుడు అవుతున్నాడు. అది కేవలం పదవి మాత్రమే. 100కు పైగా క్రతువులు చేయాలి. యజ్ఞయాగాది క్రతువులు శతక్రతుం 100కు పైగా చేయాలి. అలాంటి 100కు పైగా క్రతువులు చేసినటువంటి వాడికి ఒక ఆయుధాన్ని దేవతలందరూ కలిపి ఇస్తారు. దాని పేరు వజ్ర ఆయుధము. వజ్రాయుధము అని అంటాం మనం. ఇంద్రో వృత్తం హత్వా అసురాన్ పరాభావ్య. వజ్రాయుధాన్ని ఇంద్రస్య వజ్రో శివార్త్రఘ్నస్తనూపానః ప్రతిస్పశః. ఆ వజ్రాయుధాన్ని చేత ధరించి ఉంటాడు ఇంద్రుడు. ఉన్నతమైనటువంటి ఆసనం పైన కూర్చొని పూర్వ దిగ్భాగంలో అంటే తూర్పునకు కూర్చొని పడమర వైపుకు పశ్చిమానికి ముఖం చేస్తూ కూర్చుంటాడు. ఆయనకు అభిముఖంగా ఎవరు ఉంటారు అని అంటే వరుణుడు ఉంటాడు. ఆయన పడమర దిక్కుకు అధిపతి. ప్రతీచి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్. ఇంద్రుడి వల్ల ఐశ్వర్య వృద్ధి, ఇంద్రుడి వల్ల దేహానికి సౌఖ్య వృద్ధి అనేటువంటిది మనకు కలుగుతాయి. ఇంద్రుడు ఎక్కడ మనకు కనపడడు, ఇది సత్యమైనటువంటి అంశం. ఆయన అక్కడ ఉంటాడు అనేటువంటి లక్షణం మాత్రం మనకు వేద ఇతిహాస గ్రంథాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. కానీ వరుణుడు మాత్రం ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అది ఏ విధంగా కనిపిస్తాడు, అసలు వరుణుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, నీళ్ళే వరుణుడు, జలాధిపతి, అఖిల జలాధిపతి ఈ వరుణుడు అవుతున్నాడు. ఆయన ఏ రకంగా ఉంటాడు, అసలు ఆ వరుణుడు యొక్క రూపం ఏమిటి, ఆ వరుణుడు మనకి ఏ రకంగా ఉపయోగపడతాడు అనేటువంటి అంశాలన్నీ కూడా మనకు ఈ యొక్క యజుర్వేదంలో తైత్తిరీయ ఆరణ్యక భాగంలో 10వ అధ్యాయంలో ఇచ్చినటువంటి అంశం. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః. బంగారపు వర్ణము కలిగినటువంటి వాడు హిరణ్య శృంగం. బంగారపు శృంగములు, శృంగములు అనగా కొమ్ములు. ఒక వ్యక్తికి 2 కొమ్ములు ఉన్నాయి.
ఆ 2 కొమ్ములు ఏ రకంగా ఉన్నాయంటే బంగారపు కొమ్ముల్లాగా బంగారపు వర్ణంలో ఉన్నాయి. వరుణం ప్రపద్యే, హిరణ్మయమైనటువంటి శృంగముల వలె ఉచ్చస్థితి కలిగినటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నటువంటి వాడు. అంటే చాలా అద్భుతమైనటువంటి కిరీటం. కిరీటము 3 రకాలుగా ఉంటాయి. అవి ఏమిటి అంటే అధిరోహణ కిరీటము, సన్మాన కిరీటము, తనంతల తానుగా తెచ్చిపెట్టుకునేటువంటి కిరీటము. అధిరోహణ కిరీటము అంటే వంశానుగతముగా వచ్చేటువంటిది, ఒక రాజ్య పదవికి ఇచ్చేటువంటి ఆ కిరీటము అవే ఉంటాయి. అవి దానిలో మార్పులు ఉండవు. సన్మాన కిరీటాలు కొన్ని ఉంటాయి. అవి 2 అంతలుగా ఉంటాయి. అంటే కింది భాగం తలకు పడుతుంది, మీది భాగం ఒక కలశాకారంలో వస్తుంది. వంశానుగతముగా వచ్చేటువంటిది వారి యొక్క వంశానుగతంగా ఉండేటువంటి ఋషులు, మునులు, వారికి ఎవరైతే గోత్రానికి సంబంధించినటువంటి ప్రవరలో ఉండేటువంటి ఋషులు ఉంటారో వాటి ఆధారంగా వాటి యొక్క మెట్లు తయారు చేయబడతాయి. అంటే 3 స్టెప్స్, 4 స్టెప్స్, 5 స్టెప్స్ ఇలా ఉంటాయి కదా. అలా అంటే కిరీటం పైన పెట్టుకున్నప్పుడు. అదే విధముగా సన్మాన కిరీటము తనకు ఎవరైనా చక్కగా చదువుకున్నందుకో లేక రాజ్యాన్ని బహుకరించినప్పుడు పెట్టేటువంటి కిరీటం ఒకటి ఉంటుంది. మామూలుగా పెట్టుకునేటువంటి టోపీలాగా వచ్చి పైన ఒక కలశాకారంగా ఉంటుంది, అది సన్మాన కిరీటం. ఇక స్వతహాగా పెట్టుకునేటువంటి కిరీటాలు కొన్ని ఉన్నాయి. తనంతల తానుగా ఇప్పుడు చేతి కంకణాలు, పెద్ద పెద్ద మాలలు ధరించి నేను కిరీటధారుణ్ణి అని చెప్పుకునేటువంటి, సొంతంగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అవి ఇంకొక రకమైనటువంటి కిరీటాలు. అలా కాకుండా ఎవరికీ లేనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నటువంటి వాడు. అవి అందులో 2 కొమ్ములు ఉన్నాయి. అవి బంగారపు వర్ణంలో మెరుస్తూ ఉన్నాయి ధగద్ధగాయమానముగా. అనేకమైనటువంటి వజ్రములు, వైడూర్యములు, మణికథ మాణిక్యములన్నీ కూడా, మరకతములు, మాణిక్యములు, గోమేధికములు, పుష్యరాగములు, పచ్చలు ఇవన్నీ కూడా పొదిగి ఉన్నటువంటిది. చాలా చక్కనైనటువంటి రూపం కలిగినటువంటి కిరీటం ఒకటి ఉన్నది. దాన్ని ధరించి ఉన్నటువంటి వాడు ఈ వరుణుడు. తీర్థం మే దేహి యాచితః. అలాంటి వ్యక్తిని నేను ఒకటి అడుగుతున్నాను, ఏమిటి అంటే నాకు కొన్ని నీళ్లు ఇవ్వండి. తీర్థం మే దేహి యాచితః, నేను యాచిస్తూ ఉన్నాను నీ దగ్గరికి వచ్చి, నీళ్లను నేను యాచిస్తూ ఉన్నాను. ఎందుకని యాచిస్తూ ఉన్నాను అంటే యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ. నేను ఎక్కడెక్కడో భోజనం చేశాను, ఎక్కడో కూర్చున్నాను, ఎవరి దగ్గరనో కూర్చొని నేను మంచినీళ్ళు లాంటివన్నీ తాగాను. అవన్నీ దుర్మార్గమో సన్మార్గమో నాకు తెలియవు. అవన్నీ పోగొట్టడానికి నేను తీర్థాన్ని యాచిస్తూ ఉన్నాను. ఎవరో పెట్టినటువంటి భోజనం తింటే ఆ రకమైనటువంటి దుస్సావాసాలు, దురాలోచనలు వస్తాయా అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే, చాలా చక్కనైనటువంటిది చాణక్యుడు మనకు చెప్పినటువంటి ఒక శాస్త్రం ఉంది. అజ్ఞానత సకృత్కృతానాం జ్ఞానతోభ్యస్తానాం సహభోజన ఉచ్ఛిష్ట భోజన పర్యుషితాన్న భోజనము అనేటువంటి ప్రాయశ్చిత్తాల్లో వచ్చినటువంటి అంశం. ఒక వ్యక్తి వారంలో ఒక రోజు ఖచ్చితముగా ఇంటికి ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టేటువంటి వాడు. అయితే వచ్చేటువంటి వ్యక్తి చాలా సాధువుగా ఉండేటువంటి వ్యక్తిని తాను ఎంచుకునేటువంటి వాడు. ఎంచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ఈరోజు నా ఇంట్లో భోజనం చేయాలి అని అడిగితే, అలా ప్రతి వారము ఒక్కొక్కరుగా వచ్చి భోజనం చేసి వాళ్ళ ఇంట్లో సేద తీరి వెళ్ళేటువంటి వాళ్ళు. కానీ ఒకసారి ఏమైంది అంటే, ఇంట్లో భోజనం వండడానికి తన యొక్క భార్యకు అస్వస్థత జరిగి తాను పక్కకు కూర్చొని ఉన్నప్పుడు, ఎవరినైనా ఒక వంట వాళ్ళను పెట్టి నేను వండించి భోజనాన్ని నేను పెడతాను, నా యొక్క దీక్షను నేను భగ్నం చేసుకోలేను, ఎంతో కాలంగా నేను పెడుతూ ఉన్నాను కదా ఈ భోజనాన్ని, కాబట్టి ఈరోజు నేను తప్పకుండా ఒక వ్యక్తిని, చాలా ఉత్తమమైనటువంటి వేదాధ్యయనం చేసిన వాడు, శాస్త్రాధ్యయనం చేసిన వాడు, చాలా సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వాడు నేను ఎంచుకున్నాను. ఆయనకు భోజనం పెట్టకపోతే ఇక నేను చేసేటువంటి వ్రతానికి నాకు దూరం అయిపోతుంది. కాబట్టి వ్రతభంగం కాకుండా నేను ఖచ్చితంగా భోజనం పెట్టాలి అనేటువంటి గొప్పదైనటువంటి తన సత్సంకల్పంతో ఒక వంట మనిషిని పిలిచి వంట చేయించినాడు. వంట చేసేటప్పుడు ఆ వంట మనిషి ఆ పాకశాల అంటే ఆ వంటశాలకు వెళ్ళి ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా చేస్తూ, అక్కడ పెట్టినటువంటి అనేకమైనటువంటి కంచువి, అదే విధముగా ఇత్తడివి, వెండి పళ్ళాలు, బంగారపు పళ్ళాలు అన్నీ చూస్తూ, ఇంత అద్భుతంగా ఉన్నాయే, సుందరంగా ఉన్నాయి అంటూ వంట చేసి అక్కడ పెట్టి ఇస్తాను వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత ఆ అభ్యాగతి ఎవరినైతే ఈయన భోజనానికి పిలిచినాడో ఆయన ఇంటికి వచ్చినాడు. రాగానే చక్కగా కాళ్లకు నీళ్లు, చేతికొక టవలు ఇవన్నీ ఇచ్చి తాను ఉన్నతమైనటువంటి ఆసనం ఏర్పాటు చేసి, అయ్యా భోజనం అయింది, మీరు వచ్చి భోజనం చేయవచ్చు అని చెప్పేసి భోజనానికి ఒక అరిటాకు వేసి అంతా ఏర్పాటు చేసి శ్రద్ధగా పెట్టినాడు. భోజనం చేస్తున్నటువంటి సమయంలో పాయసాన్ని వడ్డిస్తూ ఉన్నాడు తాను వచ్చినటువంటి అభ్యాగతికి. పాయసం వడ్డన చేస్తూ ఉంటే ఒక పాత్ర, వెండి పాత్ర కనిపించింది తనకి. ఆ వెండి పాత్ర ఏ రకంగా ఉంది అంటే అనేకమైనటువంటి రత్నాలు పొదిగి దానిపైన నెమళ్ళు, హంసలు ఇలాంటి ముద్రలతో చాలా అద్భుతంగా కనబడుతుంది. దాన్ని తీసుకొని వచ్చి ఆ పాయసాన్ని పానం తాగుతూ ఉన్నాడు. పాత్ర చూసిన కొద్దీ ఇంకా ఎక్కువ తాగబుద్ధి అవుతుంది. కారణం ఏంటి అంటే ఆ పాత్ర మీద ఉన్నటువంటి మమకారం. తాగి ఎవరూ చూడకుండా ఆ పాత్రను తన యొక్క బ్యాగులో వేసుకొని, తన సంచిలో వేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. 2 రోజులైంది, 3 రోజులైంది. మొదటి రోజు ఆహా నాకు ఇంటికి అద్భుతమైనటువంటి పాత్ర వచ్చింది, నేను చాలా ఆనందంగా ఉన్నా అనుకున్నాడు. 2వ రోజు చూసి ఈ పాత్ర ఇక్కడే ఉంది కదా అనుకున్నాడు. 3వ రోజు నుంచి కొంచెం చింత మొదలైంది. ఏమిటి ఆ చింత అని అంటే, నేను చక్కగా వేదాధ్యయనం చేసినటువంటి నైష్ఠికుణ్ణి, నన్ను ఒక రోజు భోజనం పెడతానని చెప్పేసి ఇంటికి పిలిచి భోజనం పెడితే అక్కడి నుంచి నేను దొంగతనం చేసుకొని వచ్చిన, ఇది నాకే మనసుకు సరిగ్గా లేదు, కాబట్టి దీన్ని నేను ఆయనకి ఇవ్వాలి అని అనుకుని ఆ పాత్రను తీసుకొని వెళ్ళి ఎవరైతే వడ్డన చేసినాడో, భోజనం పెట్టినాడో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించండి, నేను మీ ఇంట్లో భోజనం చేసి పాత్రను తీసుకొని వెళ్ళిపోయినాను, నేను ఇంతవరకు ఎక్కడ దొంగతనం చేయలేదు, మొట్టమొదటిసారి నాకు ఈ రకంగా దొంగతనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, దానికి ఆయన చెప్పినాడు, ఇందులో తప్పు మీది కాదండి, వంట వండడానికి వచ్చినటువంటి వారు దొంగ, కాబట్టి ఆ భోజనాన్ని మీరు చేసినారు కాబట్టి ఆ దొంగ బుద్ధులు అనేటువంటివి మీకు వచ్చినాయి, కాబట్టి ఈ పాత్రను మీరు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అత్యాశనాత్, ఎక్కడెక్కడ కూర్చొని మనం ఏం భోజనం చేసినామో తెలియదు, కాబట్టి అది అరగడానికి పట్టినటువంటి సమయం, జీర్ణం కావడానికి, మన రక్తంలో జీర్ణం కావడానికి పట్టినటువంటి సమయం 3 రోజులు పట్టింది. అలా ఉంటుంది శరీరంలో మనం తిన్నటువంటి భోజనానికి. యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ, ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రతిగ్రహణం చేసినానో తెలియదు నేను తీసుకున్నటువంటి భోజనాన్ని, కాబట్టి అలాంటి పాత్రను నేను ముందట పెట్టుకున్నాను, ఇప్పుడు ఆ భోజనాలన్నీ కూడా నేను చేసి ఉన్నాను, కాబట్టి నా మనసు ఎందుకో కీడు శంకిస్తూ ఉంది, నేను పాపాలన్నింటినీ కూడా ప్రతిగ్రహణం చేసినాను, కాబట్టి అలాంటి పాపాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి, తీర్థం మే దేహి యాచిత, ఈ తీర్థాన్ని నేను యాచిస్తూ ఉన్నాను. దేహి వరుణ, చక్కగా కిరీటాన్ని, హిరణ్య శృంగాలను ధరించి ఉన్నటువంటి వాడా, నేను నిన్ను అడుగుతున్నానయ్యా, నాకు కొంచెం నీళ్లు దానముగా ఇవ్వు అంటే, అక్కడ ఏదో నది పోతుంది, చెరువు ఉంది, తటాకం ఉంది, సరస్సు ఉంది, అక్కడికి వెళ్ళి ముంచుకొని తాగుతాను అంటే కాదు. వేదములో వచ్చినటువంటి మంత్రము ద్వారా పరమాత్మను మనం ఏ విధంగా వేడుకోవాలి, కనిపించేటువంటి నదులలోకి కాలుష్యాన్ని అంతా వెళ్ళగొట్టడము, చక్కగా ఉండేటువంటి చెరువులను పాడు చేయడము, సరస్సులను నాశనం చేయడము, పిల్ల కాలువల్లో మనం ఏదేదో చెత్త పదార్థాలను వేసి వాటిని భ్రష్టు పట్టించడము చేస్తూ ఉన్నామే. వరుణుణ్ణి మనం చేసినటువంటి పాపాలను త్యజించమని చెప్పి అడగాల్సినటువంటి మనము ఉండేటువంటి పరిసరాల్లో ఉండేటువంటి చెరువులను, కుంటలను, వాగులను, సరస్సులను, నదులను నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఇది మనకు మనుగడ సాధించడానికి సాధ్యమవుతూ ఉంటుందా? కాబట్టి కాలుష్యాన్ని నివారించాలి, ఉండేటువంటి నీళ్లను పరమాత్మగా మనం భావించాలి అనేటువంటి సూక్తిని మనకి ఈ వేదం చాలా అద్భుతంగా తెలుపుతూ ఉంది. యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితా చ పునంతు పునః పునః. యన్మే మనసా, మామూలుగా మనం ఏదైనా వాక్యాలు పలికితే మనసా వాచా కర్మణ అని అంటాం. అవి ఎందుకంటాము? ఇక్కడ వేదం చెప్తుంది, యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం. కొన్ని పాపాలను, కొన్ని పనులను చేయాల్సి వచ్చి చేస్తాం, కొన్ని పనులను చేయాల్సి వచ్చినా మనం చేయకుండా తప్పించుకొని పోతాం. అవన్నీ కూడా దుష్కృతములు. ఇక్కడ సుకృతములు, దుష్కృతములు అనేటువంటివి 2 రకాలుగా ఉన్నాయి. కర్త,
కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. కర్త చేసేటువంటి వాడు, కారయిత చేయించేటువంటి వాడు, ప్రేరక ప్రేరణ చేసేటువంటి వాడు, అనుమోదక ఆమోదించేటువంటి వాడు. వీళ్ళు నలుగురు కలిస్తేనే ఒక పని సాధ్యమవుతుంది. అంటే మామూలుగా మనం ప్లాన్ ప్రకారం వెళ్తాము అని అంటాం కదా, దానికి ఇది చాణక్యుడు మనకి ఇచ్చినటువంటి శ్లోకం. కర్త కారయిత ప్రేరక అనుమోదక. చేసేవాడు, చేయించేవాడు, ప్రేరణ చేసేటువంటి వాడు, ఆమోదించేటువంటి వాడు. 4 విధాలుగా 4 విభాగాలుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కర్త ఎప్పుడూ పని చేస్తూ ఉంటాడు. చేసేటువంటి పని శ్రద్ధగా చేస్తున్నాడా, అశ్రద్ధగా చేస్తున్నాడా, లేక ఏమైనా దాన్ని చెడగొడుతున్నాడా అని చూసేటువంటి వాడు కారయిత. కారయిత ఏం చేస్తాడు అంటే, ఈ కర్త ఏదైతే పని చేస్తూ ఉన్నాడో ఆ పనిపైన తనకు తగినంత శ్రద్ధ ఉన్నదా, లేక నిద్రపోతూ ఉన్నాడా, సోమరితనంగా ఆ పనిని వెళ్ళగొట్టాలనుకుంటున్నాడా, కాబట్టి నేను ఈ కార్యాన్ని నేను తలపెడుతూ ఉన్నాను, నేను తలపెట్టినటువంటి కార్యం కారయిత అనేటువంటి వాడు అవుతున్నాడు. కర్త అక్కడ ఎవరైతే పనిని తలపెట్టినాడో వాడికి సహాయం చేసేటువంటి వాడు అవుతున్నాడు. ప్రేరక వీడిని ప్రేరణ చేయడానికి ఒకడు ఉంటాడు, అలాంటి ప్రేరణకర్త. అనుమోదక నీవంతా సవ్యంగా చేస్తున్నావురా నాయనా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఈ నలుగురు చేసేటువంటి పని సమభాగాలుగా విభజించబడుతోంది. సుకృతం దుష్కృతం చైవ. సుకృతము అనగా మంచి పని, దుష్కృతము అంటే చెడ్డ పని. నువ్వు ఏ పనిని చేసినా ఈ నలుగురికి సమానమైనటువంటి పాపపుణ్యములలో భాగం ఉంటుంది. యన్మే మనసా వాచ కర్మణా వా దుష్కృతం కృతం. కాబట్టి నీవు చేసినటువంటి పనిని నీకు మంచి అని అనిపించవచ్చుగాక, ఎదుటి వ్యక్తికి అది తప్పుగా కనబడుతుంది. తప్పుగా కనబడ్డప్పుడు తన యొక్క భావన, దీన్ని చేయించినటువంటి వాడు, దీన్ని ఆమోదించినటువంటి వాడు, దీన్ని ప్రేరణ చేసినటువంటి వాడు, ఈ పనిని చేసినటువంటి వాడు అక్కడ పాపి అవుతున్నాడు. ఒకరికి మంచి చేస్తున్నాము అంటే ఇంకొకరు ఖచ్చితంగా నాకు చెడవుతుంది అనేటువంటి భావంతో బతికేటువంటి వాళ్ళే ఉంటారు. యన్మే మనసా వాచ కర్మనామా దుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితా చ పునంతు పునః పునః. నేను చేసేటువంటి పనిని ఏదైతే ఉంటుందో ఆ పనిని పూర్తిగా తన్న ఇంద్ర, ఇంద్రుడు, బృహస్పతి, వీళ్ళందరూ సవితాదేవతలు, వీళ్ళందరూ కూడా ఎల్లవేళలా నన్ను చూస్తూ ఉంటారు. పునః పునః. నమోగ్నయే సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోద్భ్యః. ఈ దేవతలకందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. నమోగ్నయే, అగ్నిదేవతకు నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకు వరుణుడి దగ్గర ఉండి అగ్నికి నమస్కారం చేయాలి అంటే, ఉష్ణం ఉష్ణేన శీతలం. 2 అగ్నిఖిలలు ఒక దగ్గర పడి మండుతూ ఉంటే గాలిలో ఉండేటువంటి తేమ మనకు వర్షంగా పడుతూ ఉంది. అందుకే యజ్ఞాత్ భవతి పర్జన్యః అని అంటారు. కాబట్టి నమోగ్నయే. సముద్రము లోపల కూడా వడబాగ్ని అనేటువంటిది ఉంటుంది. సముద్ర గర్భంలో అగ్ని ఉంటుంది, నదీ గర్భంలో అగ్ని ఉంటుంది. ఎంత నీళ్లు ఉన్నాయో కిందికి వెళితే అంత వేడి ఉంటుంది అందులో. అందుకని నమోగ్నయే అప్సుమతే, నీళ్లలో ఉండేటువంటి ఓ అగ్నిదేవుడా నీకు నమస్కారం చేస్తున్నాను. నమోగ్నయే సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోద్భ్యః. ఆ నీళ్లను ఆశ్రయించి ఉన్నటువంటి ఆ పశుపక్షాదులు, జలరాశులు ఏవైతే ఉన్నాయో వాటికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. యదపాం క్రూరం యదమేధ్యం యదశాంతం తదపగచ్చతాత్. ఎన్నెన్నో క్రూరమైనటువంటి పనులు నేను చేసి ఉండవచ్చుగాక. యదమేధ్యం, క్రూరమైనటువంటి ఆలోచనలో నేను జీవించి ఉండవచ్చుగాక. యదశాంతం తదపగచ్చతాత్, ఇకపైన శాంత స్వభావాన్ని కలిగించేటువంటి శమస్తప దమస్తప అనేటువంటి లక్షణాలను నీవు నాకు అర్పించు పరమాత్మ అని ఎవరిని అడుగుతున్నాము అంటే, తీర్థం మే దేహి యాచితః. తీర్థరాజు అయినటువంటి ఆ యొక్క వరుణుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది వేదంలో వచ్చినటువంటి అంశం.
అత్యాశనాదతీపానాత్ యచ్చబుగ్రాత్ ప్రతిగ్రహాత్. అత్యాశనాత్, అశనము అంటే భోజనం, అతి అశనం, అతిగా తినడం పనికిరాదు. అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అని మనకు వెనకటి శాస్త్రం. అతి గర్వేణ రావణ, అతిదాన బలి, అతి సర్వత్ర వర్జయేత్, ఏవి అతిగా చేయడం పనికిరాదు అని. అందులో ఏం చెబుతూ ఉన్నాడు అని అంటే, వేదంలో వచ్చినటువంటి అంశం అత్యాశనాత్, ఎక్కువగా తినకు. పొట్ట చెక్కలయ్యేంత వరకు తిన్నామనుకో రేపు ఉదయం నువ్వు బిడ్డెక్కాల్సిందే. అతిపానాత్, ఎక్కువగా తాగకు. శరీరంలో ఏ పదార్థం ఎంతలో ఉండాలనో అంతలో ఉంటేనే శరీరంకు ఆరోగ్యం, మనకు ఆరోగ్యం. శరీరమే ఆరోగ్యం లేకపోతే మనస్సు ప్రశాంతంగా ఉండదు. అందుకని ఎంత ఏ రకంగా భోజనం చేయాలో ఆ రకంగానే చెయ్యాలి. అత్యాశనాత్ అతిపానాత్ యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్. తీసుకునేటువంటి మాటలను కూడా ఎవరైనా నీకు మేలు చేసేటువంటి వాళ్ళు కూడా ఒక్కోసారి ఏం చేస్తారు అంటే ఎదుటి వ్యక్తికి కీడు కలిగించేటువంటి శబ్దాలు నీకు చెబుతూ ఉంటారు. అలాంటి పదాలను నువ్వు తినకు, అలాంటి పదాలను నీవు తాగకు, ఉగ్రమైనటువంటి లక్షణాలను నీవు ప్రతిగ్రహణ చేసుకోకు. అత్యాశనాత్ అతిపానాత్ యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పాణినాహ్యవమరుషతు. ఓ పరమాత్మ, ఓ వరుణదేవ, నేను నిన్ను ఈ రకంగా ధ్యానిస్తూ ఉన్నాను కాబట్టి నాలో ఉండేటువంటి దుర్గుణాలన్నింటినీ తొలగించి సుగుణాలను కలిగించేటట్టు చేసి నన్ను జీవన్ముక్తుడను చేయమని ఈ యొక్క అధ్యాయంలో ఉండేటువంటి లక్షణాలని మనకు అఘమర్షణ సూక్తం అనేటువంటి విషయం తెలుపుతూ ఉంది. అందుకని వేదంలో వచ్చేటువంటి ప్రతి అక్షరం మనకు ప్రతిగ్రహణ చేయాల్సినటువంటిదే. ఎక్కడా వేదం ఇంకొకరిని సంహరించు అని చెప్పదు, వేదం ఎవరిని బాధ పెట్టమని చెప్పదు, వేదం ఎవరిని పడితే వాళ్ళని తిట్టమని చెప్పదు, ఇతరులను దూషించమని చెప్పదు. వేదం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది, ఒకే వేదిక పైన ఉంటుంది. ఆగమాలు వేరైనా ఈ వేదం అనేటువంటిది మాత్రం ఒకటే. వాళ్ళక్కడ పొడుగునామాలను పెట్టుకొని నారాయణ ప్రీత్యర్థం అన్నా, అడ్డనామాలు పెట్టుకొని పరమేశ్వర ప్రీత్యర్థం అన్నా, చంద్రవంక పెట్టుకొని దేవీ ప్రీత్యర్థం అన్నా, లేక కౌమార స్థితిలో ఉండి స్కంద ప్రీత్యర్థం అన్నా, ఆఖరుకు వాళ్ళు పఠించాల్సినటువంటిది వేదమంత్రము మాత్రమే. పైకి మాత్రమే ఈ రకమైనటువంటి లక్షణాలన్నింటినీ పెట్టుకొని చివరకు వేదాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటారు. అది వేదముకు ఉండేటువంటి గొప్పతనం, గొప్ప లక్షణం. వేదాధ్యయనాన్ని చెయ్యాలి, వేదంలో ఉండేటువంటి సారాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. అలాంటి వేదసారంలో అఘమర్షణ సూక్తం గురించి మనం తెలుసుకుందాం. ఇంకా కొన్ని విషయాలు మరొక ధారావాహికల ద్వారా తెలుసుకుంటూ వేదసారాన్ని ఇలాగే వీక్షిస్తూ వేదంలో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని మనం వింటూ వేదధ్వనిని ఆస్వాదిస్తూ మనం పరమాత్మకు దగ్గర అవుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.